ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్వస్తి న ఇంద్రో స్వస్తి నః పూషా స్వస్తి నస్తార్క్ష్యో స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. అరా ఇవ రథనాభౌ సంహతాః యత్ర నాడ్యః స ఏషోऽन्तశ్చరతే బహుధా జాయమానః. ఓమిత్యేవం ధ్యాయథ ఆత్మానం స్వస్తి వః పారాయ తమసః పరస్తాత్. అంతఃకరణ ఉపాధి అనువిధాయి. అనువిధాయి అంటే విధ అంటే ప్రకార ఇత్యర్థ. విధా ప్రకారవచన. విధ అన్నది అవ్యయం, ప్రకారము అని చెప్తుంది. అంటే ప్రకారము అంటే ఇట్ ఈజ్ ఇన్ దట్ వే అని ప్రకారము అంటే. ఇప్పుడు అంతఃకరణ క్రోధంగా ఉందనుకోండి, క్రోధం ఉందనుకోండి, ఆ అంతఃకరణలో ఉండే క్రోధాన్ని వీడు అనుసరించి వీడు కూడా క్రోధము గలవాడు వలే అయిపోతాడు. అంతఃకరణలో హర్షం ఉందనుకోండి, ఆ హర్షాన్ని అనుసరించి హర్షము గలవాడు వలే అయిపోతాడు. ఆత్మలా అయిపోతుంది. ఇది ఎలాగంటే నీళ్లని సిలిండ్రికల్ పాత్రలో పోస్తే ఆ పాత్రని అనుసరించి అది సిలిండ్రికల్ షేప్ వచ్చేస్తుంది. గుండ్రటి పాత్రలో పోస్తే ఆ పాత్రను అనుసరించి గుండ్రని షేపు వచ్చేస్తుంది. కాబట్టి అనువిధాయిత్వము అన్నది నీటికి ఉన్నట్టుగానే మనస్సుకు ఉంటుంది. ఆత్మస్వరూపము అటువంటి అంతఃకరణము చేత ఉపహితమై యాజ్ ఇఫ్ అంతఃకరణము ఏ మూడ్లోకి పోతే ఇది కూడా అదే మూడ్లోకి వెళ్ళినట్టుగా ఉంటుంది. ఇన్ దట్ సెన్స్ ఆత్మ జాయతే ఇవ. తం ఆత్మ వదంతి లౌకికాః. ఇక్కడే చెప్పారు, నేను ఇదే మీకు చెప్పాను. హృష్టో జాతః క్రుద్ధో జాతః ఇది అంటున్నారా లేదా? పుత్రో జాతః అని అన్న. పుత్రో జాతః అంటే పుత్రుడు పుట్టినాడు. పుత్రే జాతే యదష్టాకపాలం నిర్వపతి అని మంత్రం ఉంది. పుత్రే జాతే సప్తమి, జాతే సతి అష్టాకపాలం నిర్వపేత్ అంటే అష్టాకపాల సంస్కృత పురోడాశంతో హోమం చేయాలి. సో పుత్రే జాతే అక్కడ అర్థం ఏంటి? పుత్రః జాతః. మమ పుత్రో జాతః, పుట్టినవాడు. అలాగే ఇది క్రుద్ధో జాతః, హృష్టో జాతః అంటే దీన్ని బట్టి ఆ పుట్టుక అనేది కేవలము ఒక మానస ప్రత్యయమే. తం ఆత్మానం, ఓ ఆ ఆత్మను తెలుసుకోండి మీరు. ఎలాగా? ఓమిత్యేవం. సో ఓం అనే ఈ విధంగా తెలుసుకోండి. అంటే అర్థం ఏంటి? ఓంకారాలంబనా సంతః. మీరు ఓంకారాన్ని పట్టుకోండి. ఓంకారాన్ని పట్టుకోండి, ఏదో ఒకటి పట్టుకోవాలి. మీరు ఆ ఓంకారాన్ని గట్టిగా పట్టుకోండి. ఓంకారాలంబనా సంతః. ఆలంబనము అంటే ఇంగ్లీష్లో యాంకర్ అంటారు. దాన్ని యాంకర్గా చేసుకోండి. చేసుకుని యథోక్త కల్పనయా, ఇంతకు ముందు చెప్పిన కల్పన అంటే మెటఫర్ అని అర్థం. ఇది ప్రణవో ధనుష్యరో హ్యాత్మ బ్రహ్మతల్లక్ష, అది మీరు పట్టుకోండి. ఆ పద్ధతి ఇంతకుముందు చెప్పిన పద్ధతిగా ధ్యాయథ, చింతయత, మళ్ళీ లట్టును లోట్లోకి మారుస్తారు. మీరు ధ్యై చింతాయాం ధాతువు. కాబట్టి ఆ పరమాత్మని మీరు మనస్సుతో సంకల్పించండి. అంటే మనస్సుతో ఓంకారమును సంకల్పిస్తే మనస్సు ఓంకారం అయిపోతుంది. ఆ ఆకాశము వల్ల నిర్మలమైన చైతన్యంలో కలిసిపోతుంది మనస్సు. ఆ పని చేయండి. ఉక్తం వక్తవ్యం చ శిష్యేభ్యః
ఆచార్యేణ జానత. అది ఈ విషయాన్ని ఓమిత్యేవం ధ్యాయథ ఆత్మానం. దాని నుంచి శంకరులు ఒక కంక్లూషన్ ఒకటి డ్రా చేస్తున్నారు. ధ్యాయథ శిష్యాహన్ ఉందిగా ఎక్కడో స్వస్తివహ, మీకు స్వస్తి స్వస్తి. ధ్యాయథ అంటే మధ్యమ పురుష బహువచనం. మధ్యమ పురుష బహువచనం అంటే ఎవడో ఒక ఆయన కూర్చుని ఓ ముగ్గురికి తక్కువ కాకుండా చెప్తున్నాడు అనమాట. లేకపోతే ధ్యాయథ అని ఉండదు. కాబట్టి ఇది గమనించండి. ఆచార్యేణ జానత, తెలుసుకున్న ఆచార్యుడు ఈ తత్వాన్ని ఓంకారాలంబనులై ఆత్మానిష్ఠులై ఉండు అని చెప్పాలి. లేకపోతే జనులు సంసారంలో పడిపోతూ ఉంటారు. సంసారంలో దుఃఖాలు కలుగుతాయి, తలకి బొప్పి కడుతూ ఉంటుంది సంసారంలో. అప్పుడు ఏం చేస్తారు? ఏదో పురాణ కాలక్షేపానికి పోతారు. అంతే తప్ప ఆత్మనిష్ఠులం కావాలి అని, తద్వారా సంసార దుఃఖాన్ని నుంచి విముక్తని వాళ్ళకి తెలియని కూడా తెలియదు. అందుకోసం చెప్పండి. ఉక్తం అలా ఇంతకుముందు చెప్పబడినది, చెప్పాలి కూడా. వక్తవ్యంచ, తెలిసి చెప్పాలి. శిష్యాశ్చ బ్రహ్మ విద్యా వివిదుషుత్వాత్ నివృత్తకర్మాణః మోక్షపథే ప్రవృత్తాః. ఈ శిష్యులు కూడా వీళ్ళు గృహస్థులు కామ్యకర్మలు చేసుకునే గృహస్థ శిష్యులాగా కాదు, కామ్యకర్మ పరాయణులు కాదు. సో నివృత్త కర్మాణ అంటే కర్మల నుంచి నివృత్తి పొందినవారు. ఈ కర్మయందు ప్రవృత్తి నివృత్తి అని రెండు అంశాలు ఉంటాయి. కర్మలోనే ప్రవృత్తి రూపమైనది, నివృత్తి రూపమైనది. ప్రవృత్తి రూపము అంటే ఏవో కామనలు ఉంటాయి, ఆ కామనలను సిద్ధింపజేయడం కోసం ఏవో కర్మలు చేస్తూ ఉంటాడు, అది ప్రవృత్తి. కామనాత్యాగమే నివృత్తి. కాబట్టి నివృత్త కర్మాణ అంటే సకల కామ్యకర్మలను విడిచిపెట్టేసి, కామ్యకర్మల నుండి వెనుదిరిగి, నివృత్త అంటే వెనుదిరుగుట. కాబట్టి కామ్యకర్మ త్యాగమునే మనం అక్కడ అలా అర్థం చేసుకోవాలి. అంతేగాని భోజనం మానేసి కుర్చీలో అలా శిలా ప్రతిమలా కూర్చోమనే అభిప్రాయం కాదు. నివృత్త కర్మాణ అంటే కామ్యకర్మ త్యాగమే. కనుక శిష్యులు కూడా వాళ్ళు బ్రహ్మ విద్యా వివిదుషులైనప్పుడు, బ్రహ్మ విద్యను తెలియగోరుచున్నవారైతే, వివిదిషు అంటే వేదితుం ఇచ్చు, తెలియగోరుచున్నవారు. కాబట్టి ఇక్కడ శిష్యులంటే వీళ్ళు లౌకిక శిష్యులంటే లోక వ్యవహారమునందు ప్రవర్తిల్లాలనుకునే శిష్యులుగా కాదు కదా. మరి బ్రహ్మ విద్యను మనము తెలియాలి అనే ఇచ్చ కలిగిన వారు కనుక ఆ ఇచ్చకి తగ్గట్టుగా, ఆ ఆకాంక్షకు తగ్గట్టుగా కామ్యకర్మ త్యాగము చేసి ఉంటారు. నివృత్త కర్మాణ విద్యార్థులు, శిష్యులు వాళ్ళు కామ్యకర్మ త్యాగం చేసిన వాళ్ళు మోక్ష మార్గమునందు ప్రవర్తిల్లువారు. మోక్షపథే ప్రవృత్తా, మోక్ష మార్గమునందు ప్రవర్తిల్లువారు. తేషాం నిర్విఘ్నతయా బ్రహ్మప్రాప్తిం ఆశాస్తి ఆచార్యః. స్వస్తివః అంటారు. అంటే మీరు ధ్యానం చేయండి, ఓంకార ధ్యానం చేయండి, ఓంకారాలంబనులై ఆత్మనిష్ఠులు కండు అని వారికి బోధించి మీకు మంగళమగుగాక. స్వస్తివః, మంగళమగుగాక అంటే మీకు భోగాలన్నీ లభించుగాక అని ఆ స్వస్తి కాదు ఇక్కడ. స్వస్తిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు పుత్రపౌత్రాభివృద్ధిరస్తు ధనధాన్యాభివృద్ధిరస్తు అంటూ పురుష, అది కాదు, ఆ స్వస్తి కాదు ఇది. ఇది ఆ స్వస్తి వేరు. ఇక్కడ స్వస్తి అంటే నిర్విఘ్నంగా బ్రహ్మ ప్రాప్తిం ఆశాస్తి. ఆశాస్తి అంటే ఆశీర్వదిస్తున్నాడు అని అర్థం. మీకు విఘ్నము లేకుండగా బ్రహ్మనిష్ట కుదురుగాక, లోకనిష్ట నుండి బయటపడి బ్రహ్మనిష్ఠులుగా మీరు ఉంటారుగాక అని ఆయన ఆశీర్వదిస్తున్నారు. స్వస్తి నిర్విఘ్నమస్తు వహా యుష్మాకం పరకూలాయ. సో ఆయన ఆశీర్వచనం చేస్తున్నారు. ఏమని? స్వస్తి వహ. వహ అంటే యుష్మాకం, మీకు మంగళమగుగాక. స్వస్తి. ఓకే. స్వస్తి అంటే మంగళం ఏమిటి? నిర్విఘ్నం. ఇక్కడ కొత్తగా ఆత్మస్వరూపాన్ని సంపాదించక్కర్లేదు. డబ్బు సంపాదించాలనుకోండి, కొత్తగా సంపాదించాలి. భోగ సాధనాలు సంపాదించాలంటే కొత్తగా సంపాదించాలి, లేని వాటిని సంపాదించాలి.
ఇక్కడ ఉన్నదానినే స్వంతం చేసుకోవాలి. ఉన్నది కానీ స్వంతం కాదన్నట్టుగా ఉంది అజ్ఞానం చేత. సో ఉన్నదానిని స్వంతం చేసుకోవడమే ఇక్కడ చేయాల్సిన పని. కాబట్టి ఆ దారిలో మీకు విఘ్నములు లేకుండుగాక. దేని కొరకు విఘ్నములు లేకుండుగాక? పారాయ అంటే పరకూలాయ. పార అంటే ఆవలి ఒడ్డు, పారము అంటే నదీ పారము అంటే నది యొక్క పరకూలము. కూలము అంటే ఒడ్డు, బ్యాంక్. సో ది అదర్ సైడ్ ఆఫ్ ద రివర్. రివర్ అంటే ది వాటర్ బాడీ. వాటర్ బాడీ ఈజ్ సంసార అన్నమాట. పరకూలము కొరకు అంటే పరకూలమును చేరుట కొరకు అని అర్థం. మీకు విఘ్నము లేకుండా ఉండుగాక. ఓంకారం పట్టుకోవాలండి. ఓంకారం పట్టుకోకపోతే సంసారం. ఓంకారం పట్టుకుంటే పరకూలము. ఇట్ ఈజ్ లైక్ దాట్. అంతే. ఓంకారం పట్టుకోవాలి. పరస్తాత్ ఈ పరకూలము అంటే ఆవలి ఒడ్డు దాటేసి ఉంది. పరస్తాత్ దాటేసి ఉన్నది. ఈ ఆవలి ఒడ్డు ఉన్నదే అది దాటేసి ఉన్నది. పరస్తాత్. కస్మాత్ ఎప్పుడు కూడా దాటి ఉన్నది అంటే దేనిని దాటి ఉన్నదో అని తెలుగులో అంటారు. దేనిని అని ద్వితీయ విభక్తి వాడతారు. సంస్కృతంలో పంచమ విభక్తి వాడతారు. ఎందుకంటే అపాదానం. దేనిని దాటి వెళ్ళిపోతామో అది అపాదానం. కస్మాత్ దేని నుండి అని ప్రశ్న. ఆవలికి పోవాలి అంటే దేని నుండి ఆవలికి? అవిద్యాతమసః చీకటి నుండి. అజ్ఞానము అనే చీకటి నుండి ఆవలి తీరానికి పోవాలి. అంటే అర్థం ఏమిటి? అవిద్యారహిత బ్రహ్మాత్మస్వరూప గమనాయ. ఇప్పుడున్న స్థితి నుండి అవిద్య తొలగిపోయి బ్రహ్మయే ఆత్మ, ఆత్మయే బ్రహ్మ, తన స్వరూపమే బ్రహ్మ అని ఆ స్థితిని చేరుట కొరకు. ఇప్పుడున్న స్థితి ఏమిటి? ఇప్పుడు బ్రహ్మయే ఆత్మ, ఆత్మస్వరూపం ఇప్పుడు బ్రహ్మయే, బ్రహ్మాత్మస్వరూపమే. ఇప్పటికీ అప్పటికి తేడా ఏమిటంటే ఇప్పుడు బ్రహ్మాత్మస్వరూపము ప్లస్ అవిద్య. ఇప్పుడు జీవుడికి దేవుడికి ఏం చెప్పారంటే చూడండి, దేహము పంచభూతములు అంతఃకరణము, వాటి యందు పరమాత్మ ప్రతిఫలనము. పరమాత్మ ప్రతిఫలనం లేని ఇవేమి ఉండవు. ప్లస్ అజ్ఞానము 4 కలిస్తే మనిషి అవుతాడు. ఏమండి? ఈ దీంట్లోంచి పంచభూతాలు అలాంటి పెట్టండి, దేహాన్ని ఏమీ చేయక్కర్లేదు, అంతఃకరణాన్ని కూడా మీరేం నాశనం చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, అది ఊరికే వశంలో ఉంటే సరిపడుతుంది. పరమాత్మ ప్రతిఫలనం దాన్ని తీసేది ఎలాగో ఉంటుంది. అజ్ఞానం తీసేశారనుకోండి చాలు, అంతే, ఇంకేం అక్కర్లా. వాడే దేవుడైపోతాడు, మనిషియే దేవుడు. ఎవ్రీ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. ఇట్ ఈజ్ రెడీ టు బికమ్ డివైన్. ఓన్లీ ఆటంకం ఏమిటి? అవిద్యయే ఆటంకము. అవిద్య తొలగించేస్తే ఉన్న డివినిటీయే బయటపడుతుంది. కాబట్టి అవిద్యా సహిత బ్రహ్మాత్మస్వరూపము నుండి అవిద్యా సహిత బ్రహ్మాత్మస్వరూపము నుండి అవిద్యారహిత బ్రహ్మాత్మస్వరూపమును చేరుటకు. దానికి విఘ్నాలు వస్తాయి. దానికి విఘ్నాలు అంటే ఏమిటి? సంసార ఆకర్షణలే విఘ్నాలు. దానికి ఆ విఘ్నాలు లేకుండా మీకు శుభము కలుగుగాక అని ఆచార్యుడి యొక్క ఆశీర్వచనము. ఇత్యర్థః. యస్సర్వజ్ఞః సర్వవిత్ యస్యైష మహిమా భువి దివ్యే బ్రహ్మపురే హ్యేషః వ్యోమ్న్యాత్మా ప్రతిష్ఠితః. అవతారిక. యోసౌ తమసః పరస్తాద్ సంసారమహోదధిం తీర్త్వా గంతవ్యః పరవిద్యా విషయః. ఇంతవరకు వచ్చిందంతా ఎంత బాగా ఆయన సమరైజ్ చేశారు చూడండి. ఈ పరమాత్మ యహ అసౌ, ఈ పరమాత్మ గలదో, ఎటువంటిదా పరమాత్మ? పరవిద్యా విషయః. అపరవిద్య పరవిద్య అని విద్య 2 రకాలుగా చెప్పి ఆ పరవిద్యకు విషయము అంటే ది సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ పరవిద్య అని అర్థం. విషయ అంటే సబ్జెక్ట్ మ్యాటర్.
ఇక్కడ. సో పరవిద్యలో ఇది విషయము. ఈ పరమాత్మ. ఇటువంటి పరమాత్మ గంతవ్య, మనం తప్పక చేరుకోదగ్గది. ఎలా చేరుకోవడం? తీర్త్వా, దాటి చేరుకోవాలి. దేన్ని దాటాలి? సంసార మహోదధిం. ఈ సంసారం అనే మహాసముద్రము. సంసారానికి డెఫినేషన్ ఉంది. షార్ట్ రేంజ్ డెఫినేషను, లాంగ్ రేంజ్ డెఫినేషను, 2 డెఫినేషన్స్ ఉన్నాయి. షార్ట్ రేంజ్ డెఫినేషన్ అంటే ది కాన్స్టెంట్ ఫ్లో ఆఫ్ ప్లెషర్ అండ్ పెయిన్, సుఖ దుఃఖముల ప్రవాహము. అదేగా సంసారం. పొద్దున సుఖం, మధ్యాహ్నం దుఃఖం, మళ్ళీ సాయంకాలం సుఖం, మళ్ళీ రాత్రి దుఃఖం, అలా పోతూ ఉంటుంది. సుఖ దుఃఖముల ప్రవాహము. సంసారం అంటే ఫ్లో, ప్రవాహం. సంసారం అంటే అక్కడ అలా ఏదో కూర్చుని ఉంటుందని అనుకోకూడదు, నెత్తి మీద ఏదో అలా కూర్చుని ఉంటుందని అనుకోకూడదు. అలా ఏమి ఉండదు. ప్రవాహం అంతే, అలా ఫ్లో పోతూ ఉంటుంది. అది ఫ్లో. ఏమిటి ఫ్లో? సుఖ దుఃఖముల ప్రవాహము. అది సంసారం. లోకల్గా తత్కాలమునందున్న సంసారం అది. కొంచెం లాంగ్ రేంజ్ సంసారం ఏమిటి? జన్మ మృత్యువుల ప్రవాహం. పుడతాడు, గిట్టుతాడు, మళ్ళీ పుడతాడు, మళ్ళీ గిట్టుతాడు, మళ్ళీ పుడతాడు, మళ్ళీ గిట్టుతాడు. ఇది సంసారం. ఈ మొత్తం సంసారం అంచేతనే మహాసముద్రం అది. ఈ జన్మలో బతికున్నంత కాలము ఆ సుఖ దుఃఖములు అలా వస్తూనే ఉంటాయి, అవేం పోవు. అలాగే ఈ జన్మ అయిపోయిందనుకుంటే మళ్ళీ ఇంకో జన్మ రెడీగా ఉంటుంది. కాబట్టి ఇది ఒక పెద్ద సముద్రం. మనిషి పుట్టాడంటే ఎక్కడ పుట్టాడు అనుకుంటున్నారు? నేల మీద పుట్టాడు. అబ్బే, నేల మీద పుట్ల, సముద్రం లోపల పుట్టాడు. ఏమిటా సముద్రము? సంసారం అనే సముద్రం లోపలే పుట్టాడు. కాన్పు కూడా సముద్రంలోనే, అన్నీ సముద్రంలోనే. నామకరణం, జాతకర్మ అన్నీ సముద్రంలోనే అవుతూ ఉంటాయి వీడికి. అలాగే ఆ సంసారం అనే సముద్రములు దాటి చేరుకోవాలి. ఎక్కడుందా చేరుకోవాల్సిన పరమాత్మ? ఎక్కడుంది? తమసహా పరస్తాత్. అక్కడేనండి. వడ్ల గింజలో బియ్యపు గింజ అక్కడే. చీకటి ఇటువైపు ఏమో, చీకట్లోనేమో వీడు అజ్ఞానము అనే చీకట్లో పరమాత్మ నుంచి దూరం అయినట్టు. అజ్ఞానం అనే చీకటిని జ్ఞానం అనే దివ్యతో పారద్రోలగానే పరమాత్మ అక్కడ ప్రత్యక్షంగానే ఉంటుంది. కాబట్టి అటువంటి పరమాత్మను చేరుకోవాలి అని చెప్పడమైనది. బానే ఉంది. ఇప్పుడు ఆ పరమాత్మ ఎక్కడ ఉంటాడు? సహా కస్మిన్ వర్తతే. ఆ పరమాత్మ ఎక్కడ ఉంటాడో చెప్పడం కోసం శృతి ఉపక్రమిస్తోంది. ఇత్యాహ అనే విషయాన్ని శృతి చెప్తోంది. యహ సర్వజ్ఞ సర్వవిత్. సో ఈ పరమాత్మ సర్వము తెలుసున్నవాడు, సర్వము తెలుసున్నవాడు. ఇంతకుముందు వచ్చింది ఈ మంత్రం. అంటే జనరల్గా సర్వము, సామాన్యాకారంగా సర్వము తెలుసున్నవాడు మాత్రమే కాక విశేషాకారంగా కూడా సర్వము తెలుసున్నవాడు. ఇది ఎలాగంటే ఇక్కడ ఈ దీంట్లో ఇక్కడ ఉన్న ఆభరణాలన్నీ బంగారంతో చేసినవే, అవి ఎలా చేశారో అవన్నీ తెలియడం మాత్రమే కాక ఈ ఆభరణాలకు ఉండే డీటెయిల్స్ కూడా బాగా తెలుసుకున్నవాడు. సో సర్వజ్ఞ సర్వవిత్. ఆయన యొక్క మహిమ ఈ భూలోకమునందు గలదు. ఏషః మహిమ, ఈ మహిమ, ఈ మహిమ, ఈ విభూతి భూలోకమునందు గలదు. సో సర్వవిత్ యస్య ఏషః మహిమా భువి. ఏ పరమాత్మ యొక్క మహిమ ఇది, ఇది లేక వీడు. భాష్యకారులు చెప్తారు అదేమిటోను. భూలోకమునందు ఆ పరమాత్మ యొక్క మహిమ ఏషః. ఏషః అంటే ఇది అవ్వచ్చు, వీడు అవ్వచ్చు, చూద్దాం. సో అది ఆ మహిమ ఏమిటంటే ఆత్మయే. ఆ పరమేశ్వరుడు, సర్వజగత్కారుడైన పరమేశ్వరుడే ఇక్కడ ఆత్మ చైతన్య రూపంగా ఉన్నాడు. అది ఏషః. సరే, ఈ ఆత్మ చైతన్యం ఎక్కడ ఉన్నది? ఏషః బ్రహ్మపురే. ఇగో ఈ బ్రహ్మపురమునందు ఉన్నది. ఇది బ్రహ్మపురం. ఈ బ్రహ్మపురము అని చాందోగ్యంలో అన్నారని అని చెప్పాను ఆవేళ. ఈ చాందోగ్యమే అక్కర్లా, ముండకంలో కూడా దీనికి బ్రహ్మపురం అనే నామకరణం చేశారు. బ్రహ్మపురమునందు ఉన్నారు. ఎటువంటి బ్రహ్మపురమో తెలుసిన? వెలిగిపోతూ ఉండే బ్రహ్మపురం, దివ్యము, ప్రకాశించే బ్రహ్మపురం. అంటే వండర్ ఏమిటో తెలుసిన? ఇక్కడ నేను అటేటో చూస్తూ ఉంటాను, ఇక్కడ వచ్చి దోమ వాలుతుంది, నాకు తెలుస్తుంది. వెనకాల దోమ వాలుతుంది, తెలుస్తుంది. బనీని మీద వాళ్తే కూడా తెలుస్తుందండి. నెత్తి మీద వాళ్తే, ఈ వెంట్రుకల మీద వాళ్తే కూడా తెలుస్తుంది. అంటే అంత చైతన్యము తోటి ఈ పురము అలా ప్రకాశించేస్తూ ఉందన్నమాట. లేకపోతే దోమ వాలినట్టు ఎలా తెలుస్తుంది? తెలవడానికి ఏమీ అవకాశం లేదు, కానీ తెలుస్తుందంతే. తెలియకుండా ఏది పోదంతే.
కళ్ళు తెరిచేపటికి మొత్తం ప్రకాశించేస్తూ ఉంటుంది జగత్తంతా కూడా. ఆ కళలో అంత ప్రకాశము కలదు. అది దివ్యే అంటే. దివ్యే బ్రహ్మపురే ఏష. వ్యోమ్ని ఈ బ్రహ్మపురంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఆకాశంలో ఉన్నాడు. లోపల ఆకాశం ఉన్నది. ఆకాశ ధ్యానం చేస్తూ ఉండాలి. వ్యోమ్ని, వ్యోమ అంటే ఆకాశం, ఆకాశమునందు ఉన్నాడు. సో ఆత్మరూపుడై ఉన్నాడు అంటే మీ యొక్క సారము అంతఃసారమై ఉన్నాడు. వ్యోమ్నియాత్మ ప్రతిష్ఠిత. ఆ లోపల ప్రకాశించకుండా అంటే ఇంద్రియ గోచరము కాకుండా వీటన్నిటికీ సత్తాస్ఫూర్తులను, సత్తా అంటే ఉనికి, స్ఫూర్తి అంటే ప్రకాశము, ఎరుక, వీటిని అనుగ్రహిస్తూ ఉండేటువంటి ఏ ఆత్మ చైతన్యం, ఏ చైతన్యము గలదో, ఏ తెలివి గలదో అది ఏ ఆత్మ. ఆత్మ అనే శబ్దానికి మీకు అర్థం చెప్తున్నా, సారవంతమైనది. యస్ సర్వజ్ఞ సర్వవిత్ వ్యాఖ్యాతః. మొదటి ఖండ ఆఖరి శ్లోకం, ఆఖరి మంత్రంలో వ్యాఖ్యానం చేయడం అయినది. మనం ఇప్పుడు అనుకున్నాం కూడాను. తం పునః విశినష్టి. విశినష్టి అంటే విశేషమును చెప్తున్నారు, విశేషమును చెప్తున్నారు. సో మళ్ళీ ఇంతకుముందు చెప్పారు ఎస్ సర్వజ్ఞ సర్వవిత్ అని, ఇంకా ఇంతకుముందు ఏవేవో విశేషణాలు వేసి దాన్ని వర్ణించారు. ఇంకా మళ్ళీ పునః విశినష్టి, మళ్ళీ దాన్ని వర్ణిస్తున్నారు. ఏమని? యస్యైష మహిమా భువి అని అలా వర్ణిస్తున్నారు. యస్య ఏషః ప్రసిద్ధః మహిమా విభూతి. సో ఈ మహిమ, ఈ మహిమ అంటే వెల్ నోన్ మహిమ అని అర్థం, ప్రసిద్ధమైన మహిమ. ఎప్పుడూ కూడా సర్వనామ ప్రసిద్ధమైన దాన్ని పరామర్శ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఏ పరమాత్మ యొక్క ఈ మహిమ, ఈ మహిమ అంటే ఏమిటి? ప్రసిద్ధంగా ఉన్నదాన్నే ఈ అని పదంతో నిర్దేశిస్తారు. ఆ పరమాత్మ యొక్క ఈ మహిమ మీరు చూసుకోండి. చుట్టూ ఎంత మహిమ ఉన్నదో ఆ పరమాత్మకి మీరు చుట్టూ చూస్తే తెలుస్తుంది ఆ మహిమ ఏమిటో. కోసౌ మహిమా. మహిమ అంటే విభూతి. సో విభూతి అంటే అర్థం ఏంటి? మహిమ అని చెప్తాం మళ్ళా. మహిమ అంటే విభూతి, విభూతి అంటే మహిమ. విభూతి అంటే విశేషేణ భవనం విభూతి. భూసత్తాయాం నుంచి వచ్చింది అది. విశేషేణ భవనం అంటే ఉండడం కాదు, గొప్పగా ఉండడం. అది ప్రకాశం అంతటా ఉన్నది, కానీ సూర్యుని యందు ప్రకాశము చాలా గొప్పగా ఉన్నది కాబట్టి సూర్యుడు విభూతి. అలాగా. సో గాలి అంతటా ఉన్నది, కానీ ఫ్యాన్ దగ్గర కొంచెం విశేషంగా ఉన్నది, దాన్ని విభూతి అంటారు. కాబట్టి ఫ్యాన్ ఓ రకంగా విభూతి. అలాగా. సో ఈ మహిమ, పరమేశ్వరుని యొక్క మహిమ మీకు చుట్టూ అంతటా ప్రసిద్ధంగానే ఉన్నది. ఎలా ఉందో కొంచెం ఎగ్జాంపుల్ చెప్పండి అంటే చెప్తున్నారు. యస్యేమే యావా పృథివ్యౌ శాసనే విధృతే తిష్టతః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.